యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తాను. మరి 7వ మాట ఒకసారి చదువు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి నీ చేతికి ఆత్మను అప్పగించున్నానని నేను అంటాను. ఇక్కడ కేక వేసి అనడం 4, 6, 7 వాక్యాల మాటలో గొప్ప కేక వేసినట్టుగా మనం గమనించగలం. అయితే ఇక్కడ చివరిగా దేవుడు తన ఆత్మను అప్పగించడం అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. చాలా విషయాలు నేను చదువుకుంటూ ధ్యానిస్తున్నాను. మరి నిజంగా ఆ దైవాది దేవుడు కాబట్టి ఆ ఆత్మను ఆయన అప్పగించుకోగలిగాడు. హల్లెలూయా. ఈ యొక్క మనం అది చేయగలమా? చేయలేము కదా. అందరూ చెప్పాలి, చేయలేము కదా. నిజంగా నేనైతే చేయలేను. నేను చేయగలను. మీరందరూ ఎవరు చేయకుండా నేను చేయగలను. ఆ మాట నేను అనగలను. దానికి ఇది మీకు ప్రూఫ్ కూడా ఇస్తే నేను అందువచ్చిన ప్రశ్న అడిగిన. అయితే మొదటిగా ప్రసంగి 12:7 మనం చదువుకుందాం. 12:7 మనం చదువుకుందాం. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే ముందు జరిగిన 6 మాటలు ఎవరైతే దాన్ని ప్రకారంగా జీవిస్తారో 7వ మాట చెప్పడానికి అర్హులుగా తీర్చబడతారు. హల్లెలూయా. ఆ 6 మాటలు మనం తప్పిపోయి 7వ మాట మన జీవితంలో అంతములో ఈ మాట మనం చెప్పలేదు. ఇక్కడ ప్రసంగి భక్తుడు రాస్తా ఉన్నాడు. ప్రసంగి 12:7 మనం చదువుతున్న జాగ్రత్తగా గమనించండి. మన్నైనది వెనకటి వలనే భూమికి చేరును. ఇక్కడ ఏం రాస్తుంది? ఆత్మ దయచేసి దేవుని యొద్దకే పోతుందంట. దానంతగా అదే పోతుందంట. మరి ఎందుకు దేవుడు నా ఆత్మను అప్పగిస్తున్నా అని ఎందుకు చెప్పిండు? ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ క్లియర్గా రాస్తుంది ఏంటంటే మన్నైనది శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుడు అనుగ్రహించిండు కాబట్టి దేవుని దగ్గరికి ఆటోమేటిక్ వెళ్ళిపోతుందని ఉందా? ఉందా? అదేవిధంగా నేను చెప్పిన వాటికి మీకు సమాధానం నేను చెప్తాను. నేను చెప్పగలను అన్నగానే మనం అందరం కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. మనం అందరం చెప్పడానికి దేవుడు అర్హత ఇచ్చింది. అటువంటి యోగ్యత మనకి మొదటి దశలోనిక 5:20 చదువుకున్నాం. 5:23 అనుభవం పడకుండా ప్రార్థన చేయండి. ఎక్కడ పడుతుంది అనుభవం? చెప్పాలి. ఎక్కడ? ఇరాక్లో, ఇజ్రాయిల్ కాదు. ఇక్కడ ఎక్కడికి పడుతుంది? హల్లెలూయా అంటే అనుభవం పడట్లేదు. ఇక్కడ నిలబడటం కనపడలేదు. అది పడకుండా ఉండాలని తెలుసుకుంటున్నాను. 5:23 ఇక్కడ నేను చెప్పిన మాటకి సమాధానం ఇక్కడ మనకు దొరుకుతుంది. చదువుదామా? సమాధానకర్త దేవుడే సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. చాలు. ఇక్కడ ఏమంటాడు? కాపాడబడును గాక అని అక్కడ రాయబడింది. మరి మనం చదువుకుందాము. రోమా 12